ఫ్రెండ్స్, ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగినటువంటి హెచ్జిటికి సంబంధించి పేపర్ 2 పేపర్ 1కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే కొన్ని తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా తెలుసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్ రాయబోయే అందరికి కూడా ఇవి యూజ్ అవుతాయి. కొంచెం క్రిటికల్గానే అడగడం జరిగింది అనేది అభ్యర్థులు చెప్తున్నటువంటి విషయం. దాంతోపాటుగా ఈరోజు వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏవి, వాటికి సంబంధించిన ఆన్సర్స్ కూడా క్లియర్గా తీసుకురావడం జరిగింది. ఒక క్వశ్చన్ ఉంటే దానికి సంబంధించి కొంత వివరణ కూడా ఇవ్వడం జరిగింది, మీకు యూజ్ అవుతాయి ఇవన్నీ కూడా. సో ఖచ్చితంగా అయితే వీడియోని లైక్ చేయండి, ఖచ్చితంగా ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అండి, సింగిడి అర్థం ఏమిటి అని అడిగారు. సింగిడి అంటే తెలుగులో ఇంద్రధనుసు అంటాం, ఇంద్రధనుసును సింగిడి అనే అర్థం. తర్వాత అర్రేమి ఏ పండుగకు జరుపుకుంటారు, అర్రేమి అని అడగడం జరిగింది. అర్రేమి అనే పండుగను హిందువులు జరుపుకుంటారు. ఇది సాధారణంగా మార్చి నెలలో వస్తుంది. ఇదే క్వశ్చన్ను అర్రేమి ఏ పండుగకు జరుపుకుంటారని అడిగారు. ఈ అర్రేమి పండుగ ఏ నెలలో జరుపుకుంటారని అడిగే అవకాశాలు కూడా ఉంటాయి, కాబట్టి ఈ విషయాన్ని తీసుకురావడం జరిగింది. ఇది వసంత ఋతువు ప్రారంభాన్ని సూచిస్తుంది. దీనినే హోలీ లేకపోతే రంగపంచం అని కూడా పిలుస్తారు. అర్రేమి అంటే హోలీ అని అర్థం. నెక్స్ట్ కళాంతరం అనే అర్థం ఏమిటి అని అడిగినారు. కళాంతరం కాదు, కళత్రం అనే పదానికి భార్య లేదా జీవిత భాగస్వామి అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ కాలము నానర్థం కానిదేది. అయితే ఇక్కడ నానర్థం కాని తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ కాలానికి సంబంధించిన అర్థాలు ఏమున్నాయనేది తెలుసుకోవాలి. కాలం అంటే సమయం, మృత్యువు, యముడు. ఇవి తెలిస్తేనే కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఇవి కానివి ఏమన్నా ఉంటే అవి కానిది మనం ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లనే నెక్స్ట్ చూడండి, కాంచనజంగా ఏ రాష్ట్రంలో ఉంది, ఈ క్వశ్చన్ కూడా అడిగారు. కాంచనజంగా పర్వతం భారతదేశంలోని సిక్కిం రాష్ట్రంలో ఉంది. అట్లనే నేపాల్ దేశంతో సరిహద్దును పంచుకుంటుంది. నెక్స్ట్ చూడండి, నైరుతి ఋతుపవనాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఎక్కువ వర్షాలు పడతాయి. నైరుతి ఋతుపవనాల వలన తెలంగాణలోని ఉత్తర మరియు తూర్పు జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా పడతాయి. నెక్స్ట్ యాసంగి పంట రైతులకు చేతికి వచ్చే నెల ఏదని అడిగారు. యాసంగి పంట సాధారణంగా మార్చి నెలలో లేకపోతే ఏప్రిల్ నెలలో రైతుల చేతికి వస్తుంది. ఇది ఫిబ్రవరి అనే ఆప్షన్లో ఫిబ్రవరి అని కూడా ఇచ్చారు. సో మనం ఫిబ్రవరి అని పెడితే రాంగ్ ఆన్సర్ అవుతుంది. మార్చు లేకపోతే ఏప్రిల్, ఆ రెండిట్లలో ఈ ఆప్షన్లో ఏది ఉందో అది ఎంచుకోవాలి. తర్వాత సైకాలజీకి సంబంధించి ఎరిక్సన్కి సంబంధించిన క్వశ్చన్ అడిగారు. బ్రూనర్కి సంబంధించి, తారండైకి సంబంధించి, ప్రతిగమనానికి సంబంధించిన ప్రశ్నలు కూడా అడగడం జరిగింది. మ్యాథ్స్కు సంబంధించి 36% ఈజ్ ఈక్వల్ టు అని అడిగారట. ఇదైతే నాకు అర్థం కాలేదు, మీకు అర్థమైతే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ క్వశ్చన్స్తో పాటు ఇంకా ఎవరైనా టెట్ రాసిన వాళ్ళు కానీ మీరు తెలుసుకున్న క్వశ్చన్లు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్లో రాయండి. ఎందుకంటే అవి నాకే యూజ్ కావాల్సిన అవసరం లేదు. మన ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు వీడియో చూస్తారు. అది చూసిన వాళ్ళకు కూడా అది చూసి తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.